హలో ఫుడీస్, వెల్కమ్ టు శ్రావ్స్ కిచెన్. నేను ఈరోజు మీకు రవ్వ దోశ ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నాను. దీనికోసం ముందుగా 1 కప్పు బొంబాయి రవ్వ, 1/2 కప్పు మైదా పిండి, 1/2 కప్పు బియ్యం పిండి, 1/2 కప్పు పెరుగు, ఆనియన్స్, కొత్తిమీర, మిర్చి, కరివేపాకు వీటన్నింటినీ రెడీగా పెట్టుకోవాలండి. చూడండి, ఇలా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఈ పిండిలన్నీ వేసి యాడ్ చేసుకొని దాంట్లో వాటర్ యాడ్ చేసుకొని తర్వాత ఆనియన్స్, మిర్చి, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ సన్నగా చాప్ చేసుకొని వీటిలో వేసి మిక్స్ చేసుకోవాలండి. సాల్ట్ కూడా సరిపడినంత వేసుకొని ఇది మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా ఇలా కలపాలండి. చూడండి, పిండి ఈ కన్సిస్టెన్సీలో ఇలా ఉండాలండి. పిండి ఇలా ఉండాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక ఆయిల్ వేసి ఇలా దోశని ఇలా వేసి స్ప్రెడ్ చేసుకోవాలండి. తర్వాత దోశ కొంచెం కాలిన తర్వాత ఇలా బ్రష్తో ఆయిల్ అప్లై చేసుకోవాలి. తర్వాత దోశని ఫ్లిప్ చేసుకొని వేరే వైపు కూడా మంచిగా కాల్చుకోవాలండి. చూడండి, దోశ మంచిగా ఈ కలర్లో వచ్చే వరకు అలా మంచిగా కాల్చుకోవాలి. చూడండి, ఇలా దోశ కాలిన తర్వాత దాన్ని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. అంతే అండి, వేడి వేడి రవ్వ దోశ చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. వెంటనే క్విక్గా చేసుకోవాలంటే బ్రేక్ఫాస్ట్ ఇది చేసుకోవచ్చండి. దీంట్లోకి నేను మసాలా కారంని యాడ్ చేసుకొని పెట్టానండి. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.